హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణు స్వీట్ హోమ్. ఈరోజు రెసిపీ పన్నీర్ దోశ అండి. అది ఎలా ఇంటి దగ్గర ఈజీగా మనం హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెసిపీ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మనం దోశలోకి స్టఫింగ్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను పన్నీర్ని ఇలా క్రష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ వేడైన తర్వాత తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న మనం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టి కాసేపు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం ఆనియన్స్ చక్కగా కుక్ అయ్యాయి కదా, నేను ఇక్కడ 2 టమాటాస్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి కాసేపు కుక్ చేసుకుంటే టమాటా చక్కగా కుక్ అవుతుంది. అప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. చూడండి 1 మినిట్ తర్వాత చక్కగా కుక్ అయింది కదా, ఇప్పుడు మనం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా పసుపు, టేస్ట్ తగ్గట్లుగా సాల్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను కదా, చూసుకొని మనం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న పనీర్ ఉంది కదా, దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి. పనీర్ కూడా చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నిటిని చక్కగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇవన్నీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కాసేపు మూత పెట్టి మనం కుక్ చేసుకోవాలి. అప్పుడు దోశలోకి మనకి స్టఫింగ్ ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు మనకి పన్నీరు రెడీ అయిపోయిందండి స్టఫింగు. మనం దీన్ని స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టేసి దోశ వేసేస్తున్నాను. నేను ఆల్రెడీ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయడం అనేది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ప్యాన్ కూడా వేడైపోయింది, దోశ వేసేస్తున్నాను. మనకి దోశ చక్కగా రావాలంటే ప్యాన్ చక్కగా కాలితేనే మనకి దోశ మంచి కలర్ వస్తుంది. చక్కగా కాలి క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని మనం యాడ్ చేసుకుంటే దోశ చక్కగా కాలుతుంది. చూడండి మధ్యలో చక్కగా కాలింది కదా, సైడ్ నుండి ఇలా చేసుకొని చూసారా, కలర్ బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే మనం స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి. మనము మసాలా దోశ ఎలా ప్రిపేర్ చేస్తామో ఇది కూడా సేమ్ ప్రొసీజర్ అండి. ఇలా పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా దోశల్ని చేసుకోవచ్చు. పన్నీర్ దోశల్ని చాలా ఈజీ కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే సేమ్ ప్రొసీజర్లో అన్నీ మనం ఇలా వేసి
ఇప్పుడు పన్నీర్ దోసలన్నీ రెడీ అయిపోయావండి. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. బాయ్.